వచ్చేది మా అన్న చూసినా కదా కవిత ఫెడరల్ సిస్టంలో ప్రజాస్వామిక భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరు ఎక్కడైనా కూడా రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ ఆ ప్రాంత ప్రజలను అవమానపరుస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి తెలంగాణ వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి చెట్లు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కన్న దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెట్టుతూ భారతీయ జనతా పార్టీ తోటి పొత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. తెలంగాణ ప్రజలను కళ్ళు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి, అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా బడ్జెట్లో ₹1 నిధులు పెట్టిన అంశం మీద కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఏం మాట్లాడకుండా మీరు తెలంగాణ వ్యతిరేకులుగా తెలంగాణ విభజనను ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటులో విమర్శించినటువంటి సందర్భంలో ఈరోజు మీరు మరి జనసేనతో తెలంగాణ వ్యతిరేక పార్టీతోటి పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆకాంక్ష పోరాడిన ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అందరూ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వైఖరిని గమనించాలి. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావచ్చు పోవచ్చు, దానికి ఎవరు కూడా అభ్యంతరం లేదు. కానీ మా కళ్ళతో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయనా లేదా తెలంగాణను వ్యతిరేకించిన అంశం పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా నిన్ను తెలంగాణ వ్యతిరేకంగానే చూస్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీతో కలిసి చేస్తే ఊరుకోమనే మాట తెలియదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.